ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వారిని సెంటనరేనియన్స్ అంటారు. వారు వేరు దేశాల్లో వేరు సంస్కృతుల్లో జీవిస్తున్నప్పటికీ ఆశ్చర్యకరంగా వారి జీవన విధానంలో ఒక సారూప్యత కనిపిస్తుంది. అది వారి ఆహారం మరియు జీవనశైలి. అయితే వారు ఏం తింటారు, ఎలా జీవిస్తారు లాంటి వివరాలు చూద్దాం. ప్రపంచంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలను పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు సాధారణంగా జీవించే వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. ప్రధానంగా వారు గుర్తించిన ప్రాంతాలు జపాన్లోని ఒకినావా, ఇటలీలోని సార్డీనియా, గ్రీస్లోని ఇకారియా, కోస్టారికాలోని నికోయా పెనిన్సులా, అలాగే అమెరికాలోని లోమాలిండా. ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జీవన విధానాన్ని పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు సాధారణంగా ఎక్కువగా కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, పండ్లు తింటారు. అంటే వారి ఆహారం ప్రధానంగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్పై ఆధారపడి ఉంటుంది. పప్పులు మరియు ధాన్యాలు శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్ మరియు ఖనిజాలు అందిస్తాయి. పళ్ళు, కూరగాయలు ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. వారి ఆహారంలో తరచుగా కనిపించే గట్ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సంప్రదాయ ఆహారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు యోగర్ట్, కిమ్చి, మిసో ఇంకా ఇలాంటి ఫెర్మెంటెడ్ ఆహారాలు మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాను పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ప్రాసెస్ చేసిన ఆహారం మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ని చాలా తక్కువ తింటారు. వారు ఎక్కువగా తాజా కూరగాయలు, సహజ ధాన్యాలు, స్థానికంగా లభించే ఆహారం వంటి న్యాచురల్ ఫుడ్ని మాత్రమే తీసుకుంటారు. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. జపాన్లోని ఒకినావా ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన హరాహాచిబు అనే ఒక సంప్రదాయం ఉంది. దీని అర్థం ఏంటంటే 80% కడుపు నిండిన తర్వాత తినటాన్ని ఆపేయటం. ఇది అక్కడ ఆచారం. ఇది ఎక్కువగా తినకుండా ఉండటానికి అద్భుతంగా సహాయపడుతుంది మరియు శరీరానికి అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకునేలా చేస్తుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మాత్రమే కాదు, ఎక్కువగా నడవటం, కుటుంబం మరియు సమాజంతో కలిసి జీవించటం, ఒత్తిడిని తగ్గించే జీవన విధానం వంటి అలవాట్లను కూడా పాటిస్తారు. ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే ప్రజల జీవన విధానాన్ని గమనిస్తే ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆరోగ్యం అనేది ఏదో ఒక అద్భుతమైన ఔషధం వల్ల కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్ల వల్లే వస్తుంది. ఈ 5 ప్రదేశాల్లో నివసించే ఎక్కువ శాతం ప్రజలు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారం తీసుకోవటం, సమతుల్యమైన జీవన విధానాన్ని పాటించడం వారి యొక్క దీర్ఘాయుష్కు అసలైన రహస్యం.